రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ముందుగా స్టూడియోలో మనకి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మధుసూదన్ రెడ్డి గారు, సిబిఐ తేల్చింది ఎలాంటి కల్తీ అంటే జంతువుల కొవ్వు లేదని అది ఇది అని క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా కూడా వైసీపీ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అసలు కల్తీ జరిగిందా లేదా అనేది చెప్పండి అంటూ ప్రజలు అంటే ఒక దిగ్భ్రాంతి అంటే ఒక ఆలోచన వారి విధానం అంతా అలా ఉంది. ఏం జరిగింది, అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. సో మీ వాదన ఏంటి, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అడల్ట్రేషన్ అనేది జరిగిందా లేదా? సార్, ఇప్పుడు తిరుమల నెయ్యి గురించి ఇంత డిబేట్లు పెట్టి ఇంత పబ్లిక్గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం అనేటువంటిది, అపహాస్యం చేస్తూ మాట్లాడడం అనేటువంటిది హిందూ భక్తులందరూ మనోభావాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఛార్జ్షీటు సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఛార్జ్షీటు కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్ళిన తర్వాత దాంట్లో ఛార్జ్షీట్లో ఉండేటువంటి పరిణామాలు ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అవన్నీ కూడా మనం ఇప్పుడు ఛార్జ్షీట్లో ఫుల్ ఛార్జ్షీట్ ఉంది మన దగ్గర. ఈ ఛార్జ్షీట్లో ఏమేమి ఉన్నాయనేటువంటి అన్నీ ఉన్నాయి. ఈ ఛార్జ్షీట్ అభియోగ పత్రం మాత్రమే. ఈ అభియోగ పత్రాన్ని మనం కోర్టుకి సబ్మిట్ చేసాం. కోర్టు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఈ పూర్వపరాలు విచారించి దీంట్లో ఉండేటువంటి నిజమా అబద్ధమా అనేటువంటి చెప్పే పరిస్థితి ఉంటుంది. అప్పుడు దాకా ఈ యొక్క తెలుగుదేశం నాయకులు కానీ ఈ యొక్క జనసేన బీజేపీ నాయకులు కానీ మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కల్తీ జరిగిందా లేదు. ఎందుకంటే ఒక నిరాధారంగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ జంతుకు కలిసిపోయింది అనేటువంటి మాట మాట్లాడడం వల్ల హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు జంతుకు కలిసిందని చెప్పగలరా? ఆ మాటను వెనక్కి తీసుకోగలరా? ఎంత పవిత్రమైనటువంటి లడ్డు అది. ఈరోజు మళ్ళీ దానికి ఏం చెప్పారు, లెప్సా కెమికల్స్ టాయిలెట్లు యూజ్ చేసేటువంటి యొక్క టాయిలెట్స్లో కెమికల్స్ అన్నీ కూడా కలిసాయని చెప్పని ఈ యొక్క మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పడం అనేటువంటిది ఒక దౌర్భాగ్యం, ఒక హిందూ మతం పైన చేసేటువంటి దాడిగా నేను దీన్ని ఉత్తరీకరిస్తున్నాను. ఇప్పుడు మీకు మనం చెప్పాలంటే సార్, ఇప్పుడు పేజ్ నెంబర్ దీంట్లో చెప్పేశారు, ఏది పేజ్ నెంబర్ 63లో ఫుల్గా చెప్పేశారు. అంటే బోలేబాబా డైరీ అనేటువంటి డైరీ ఏదైతే ఈ లబ్సా ఈ కెమికల్ స్లరీ ఉందో ఈ యొక్క స్లరీస్ని పర్చేస్ చేసింది. ఎక్కడి నుంచో ఎక్కడో పర్చేస్ చేసింది. అది కూడా ఏ విధంగా పర్చేస్ చేసింది, వాట్సాప్ మెసేజ్ ద్వారా ఈ పర్చేస్ ఆర్డర్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఈ పామోలిన్ జైన్ అనేటువంటి వ్యక్తి వాట్సాప్ మెసేజ్ ద్వారా కన్ఫర్మ్ చేస్తున్నాడు. సరే, ఆ కన్ఫర్మ్ చేసినటువంటి వాట్సాప్ వచ్చిందా ఆడికి, ఆ మెటీరియల్ అంతా కూడా వచ్చిందా, ఏ విధంగా వచ్చింది, దాన్ని మనం నీరు తయారు చేసేటప్పుడు కలిపారా అనేటువంటిది ఇంకా ధృవీకరించాల్సిన అవసరం ఉంది. ఆ మెటీరియల్ వాట్సాప్ ద్వారా వాళ్ళు పర్చేజ్ చేశారు సోన్సో కంపెనీ నుంచి, అది వాళ్ళకి వచ్చిందా లేదా అనేటువంటిది కూడా ఇంకా సిట్ నిర్ధారణ చేయాలి. నేను ఫుల్గా ఈ యొక్క సిట్ నివేదికను పూర్తిగా చదివాను, నిర్ధారణ చేయాలి. ఇంకా ఫర్దర్గా కూడా వాళ్ళు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అది కెమికల్ గీగా కలిపారా లేదనేటువంటిది చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎప్పుడైతే వాళ్ళు పర్చేజ్ చేశారని చెప్పి సిట్ చెప్పిందో అమాంతంగా దాన్ని ఎత్తుకుపోయి నీలో కలిపి పవిత్రమైనటువంటి లడ్డులో కలిసిపోయిందని చెప్పని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏ విధంగా చెప్తారు ఈరోజు? అసలు వాళ్ళకి ఏం ఆధారాలు ఉన్నాయి? సిట్లో చెప్పుండదు, నేను కాదనట్లేదు. 60 పేజ్ నెంబర్ 63లో చెప్పుండదు. అది పర్చేజ్ చేశారని చెప్పున్నది. పర్చేజ్ చేసిన మెటీరియల్ వాళ్ళు దేనికి పర్చేజ్ చేశారు? టాయిలెట్లు కడుక్కోవడానికి పర్చేజ్ చేశారా, ఇంక దేనికి పర్చేజ్ చేశారనేటువంటిది సిట్ దాన్ని దర్యాప్తు చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు లడ్డులకే దాన్ని కలిపేశారని చెప్పి మీరు ఎట్లా చెప్పగలరు? ఈరోజు ఇప్పుడు నేను చెప్తాను, ఇంకొకటి చెప్తున్నారు సార్. ఇప్పుడు ఏం చెప్తున్నారు, సుబ్బారెడ్డి పిఏ గారు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫోన్లో పిఏ అని రాస్తున్నది, చైర్మన్ పిఏ అని చెప్పని చిన్నప్పని కన్ఫర్మ్ చేస్తున్నారు. అది కూడా చెప్తున్నారు సీరియల్ నెంబర్ 10లో చెప్పుండదు. అంటే ఒక ఫోన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొడుకు ఫోన్లో ఆ చంద్రరాజప్ప PA2 చైర్మన్ ఉండదు. ఇప్పుడు నేను కూడా పెట్టాను సార్, చంద్రబాబు నాయుడు ఐఎస్ఐ తీవ్రవాదం పెట్టుకుంటాను. నేను చంద్రబాబు నాయుడు ఐఎస్ఐ తీవ్రవాదం అయిపోతారా? కాదు కదా. నేను ఫీడ్ చేసినంత మాత్రం అది రెఫరెండం కాదు కదా. ఏదో ఒక వ్యక్తి ఫీడ్ చేసినంత మాత్రం రెఫరెండం కాదు కదా. ఇవన్నీ కూడా సిట్ నిర్ధారణ చేసి చెప్పింది. ఇవన్నిటికీ కోర్టు డిసైడ్ చేసి చెప్పాలి. చెప్పిన తర్వాత నిజమైన ఆధారాలతో ఏ విషయాన్నైనా సరే తిరుమల సంబంధించిన విషయాల్ని అయితే మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు లడ్డు రిపోర్ట్కి సంబంధించి చూస్తే అందులో జంతువుల కొవ్వు యానిమల్ ఫ్యాట్కి సంబంధించి వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే సిబిఐ తేల్చింది కదా జంతువులకు యానిమల్ ఫ్యాట్ లేదని. జగన్ గారు ఏమో నాన్ వెజ్ అది ఇది మాట్లాడుతున్నారు. యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పేసిందని మీరు అంటున్నారు. కానీ బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే, అంటే లైక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే NDRI వాళ్ళ సంస్థ వాళ్ళు చెప్పింది మా దగ్గర అలాంటి అంటే 10% కంటే పైగా ఉన్నటువంటి స్థాయిలో మేము కనిపెట్టగలం. సో ఉందా లేదా అనేది మా దగ్గర అలాంటి పరికరాలు లేవని వాళ్ళు చెప్పారనేది కూటమి వాళ్ళు మాట్లాడుతుంది. దానికి మీ సమాధానం ఏంటి? మరోవైపు రిఫైన్డ్ పామ్ ఆయిల్ ఉంది, ఎసిటిక్ యాసిడ్ ఉంది, ఎస్టర్ ఉంది, ఇతర గీ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, కెమికల్ అయితే ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. అదే సార్, ఇప్పుడు మీరు ఏదైతే శాంపిల్స్
టీటీడీకి పంపించారో, అంటే టీటీడీ వాళ్ళు కలెక్ట్ చేసి ఇది ఎన్డీఆర్ఐకి పంపించారో, ఆ శాంపిల్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారనేది ఫస్ట్ నా వాదన. ఇప్పుడు ఒక ఏఆర్ డైరీ నుంచి 8 ట్యాంకర్లు టీటీడీకి వచ్చాయి. వచ్చిన 8 ట్యాంకర్లో 4 ట్యాంకర్లు ఇన్ అయ్యాయి, 4 ట్యాంకర్లు అవుట్ అయ్యాయి. ఈ అవుట్ అయినటువంటివి 12/6, 26, 25/6, 4/7 అనేటువంటి డేట్లలో 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ట్యాంకర్స్ ఇవి. వీటిలో నుంచి 6వ తేదీ 7వ నెల 24వ తేదీ ఒకటి, నెక్స్ట్ 12/7/24 తేదీ ఒకటి శాంపిల్స్ తీసుకొని పంపించారు. సార్ ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నాను సార్, ఇప్పుడు ఈ శాంపిల్స్ తీసుకున్నారు ఏఆర్ డైరీ నుంచి, ఒక ఎప్పుడు తీసుకున్నారంటే 17/7/24 మాత్రం ఎన్డీడీబీకి పంపించారు. వాళ్ళు కలెక్ట్ చేసింది ఇప్పుడు జూన్ 12/24 తేదీ కలెక్ట్ చేశారు ఈ శాంపిల్స్ని. ఇప్పుడు పంపించిన తర్వాత పంపించేది 6 రోజుల తర్వాత ఆ శాంపిల్ని ఎన్డీఆర్ఐకి పంపించారు. అంటే 6 రోజులు ఆ శాంపిల్ని ఎక్కడ పెట్టారు అనేది టీటీడీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా దానికి ఏమైనా సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకుని ఏమన్నా దాన్ని కీపప్ చేశారా, లేకపోతే పంపించేటప్పుడు ఏమన్నా ఒక న్యూట్రల్ పర్సన్లో ఒక ఆఫీసర్ని, పెద్ద ఆఫీసర్ను చేసి ఎన్డీఆర్ఐకి పంపించినారా అనేటువంటిది మనకు చెప్పాల్సిన, ప్రజలకు అందరికీ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. 6 రోజులు కలెక్ట్ చేసిన తర్వాత 6 రోజులు ఎందుకు మీరు పెచ్చోలో పెట్టుకున్నారు? సరే, రిజెక్ట్ చేసినటువంటి ఈ ట్యాంకర్స్ని వెళ్ళాయి ఏఆర్ డైరీతో ఎప్పుడైతే ఇన్వాయిస్ చేసుకుని వచ్చి రిజెక్ట్, ఆ 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారో అది శ్రీకాళహస్తికి పోయి పెట్రోల్ బంక్ లో ఒకటిన్నర నెల కాళహస్తి పెట్రోల్ బంక్ లో పెట్టిన 4 ట్యాంకర్ని తిరిగి కనీసం వాటికి సీల్ కూడా ఓపెన్ చేయకుండా, దాన్ని ఏ విధమైనటువంటి ఆల్టర్స్ చేయకుండా శ్రీకాళహస్తి పెట్రోల్ బంక్ నుంచి నేరుగా మళ్ళీ టీటీడీకి వచ్చాయి. టీటీడీకి వస్తే ఆ 4 కూడా శాంపిల్స్ యాక్సెప్ట్ అయ్యి లోపలికి. అంటే మీరు కలెక్ట్ చేసిన శాంపిల్స్ లో జంతు కొవ్వు ఉంటుంది అంటున్నారు, మీరు కలెక్ట్ చేసిన శాంపిల్లో కెమికల్స్ ఉంటున్నాయి అంటున్నారు. మీరు తీసుకున్న శాంపిల్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో తీసుకున్నటువంటి శాంపిల్స్ కాదు. వారే అంటారు, చూద్దాం. విజయశేఖర్ గారు ఒక్క నిమిషం రైట్ అండి, అంటే అందరికీ సమయం ఇవ్వాలి. మళ్ళీ వస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి శాంపిల్స్ లో జంతు కొవ్వు ఉండాలని చెప్పని, ఈ కెమికల్స్ ఉన్నాయని చెప్పని 4 ట్యాంకర్ని 1.5 నెల శ్రీకాళహస్తి పెట్రోల్ బంక్ లో పెట్టినటువంటి 4 ట్యాంకర్లు అదే విధంగా కనీసం సీల్ కూడా ఓపెన్ చేయకుండా వైష్ణవి డైరీ యొక్క లేబుల్ తో మళ్ళీ తిరిగి టీటీడీకి వస్తే యాక్సెప్ట్ చేశారు. అయితే దాంట్లో ఉన్నటువంటి జంతు కొవ్వు, దాంట్లో ఉన్న కెమికల్స్ సాక్షాత్ చంద్రబాబు నాయుడు కలిపాడా అని ఒప్పుకుంటున్నాడా? అంటే ప్రజలకంతా చెప్పినటువంటి శేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు చెప్పండి.